లోకేష్ రాజీనామా చేయాలి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ రిపీటెడ్లీ. దీని మీద అసలు పార్టీ స్టాండ్ ఏంటి, టీడీపీ స్టాండ్? ఏపీ హైకోర్టు స్పష్టంగా డిఎస్సిలో ఏమీ జరగలేదు, ఎటువంటి అవినీతి కానీ అక్రమాలు కానీ ఇంకోటి కానీ ఫేవరెటిజం కానీ పార్టీసన్ యాటిట్యూడ్ కానీ ఏమీ జరగలేదు అని వందల పిటిషన్లు కూడా కొట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ లీకులు అంటూ ట్వీట్ లిస్టు సోషల్ మీడియాలో ఇవాళ వాళ్ళనంతా బయట దింపి ఏంటి జగన్మోహన్ గారు మీ ఉద్దేశం? అంటే ఈ రాష్ట్రంలో కోట్లు అంటే అంత మనుషులు కాదు, కోట్లు కూడా అంత కీతాగా కనిపిస్తున్నాయి, అంత చీప్గా కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో హైకోర్టు మీద కూడా ఏమాత్రం నమ్మకం లేదు. దాదాపు 240 పైగా పిటిషన్లు కొట్టేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ హైకోర్టుని అవమానిస్తూ రిపీటెడ్గా ఆయన ట్విట్టర్ అకౌంట్లో నుంచి ట్వీట్లు చేస్తూ వాళ్ళ పార్టీ వాళ్ళని ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా అక్కడక్కడక్కడ ఏమంటారు వాళ్ళ దీన్ని చెప్పాలి అజిటేషన్ అంట, ఓకే, చేస్తున్నప్పుడు మరి హైకోర్టుకి న్యాయస్థానాలకి జ్యుడిషియరీకి జగన్మోహన్ రెడ్డి వాల్యూ ఇవ్వరా? ఇప్పుడు హైకోర్టు చెప్పిన తర్వాత ఈయన వినరా? అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే వినలేదు, అధికారం నుంచి బయట పోయిన తర్వాత కూడా 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా ఆయన న్యాయస్థానాన్ని ఆయన రిపీటెడ్గా ఇలా చేస్తూ ఉన్నప్పుడు డిఎస్సిలో లీకేజీలు ఉన్నాయేనో డిఎస్సిలో ఒకతొక జరిగానో రిపీటెడ్గా చేస్తున్నాడు కదా. చేస్తున్నప్పుడు మరి ఆయన ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు, కోర్టుల్ని కూడా ఆయన విశ్వసించడం లేదు, కోర్టులు చెప్పినా కూడా అని మీరు ఆయన మీద ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు. మీరు గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎందుకు రివర్స్లో అప్రోచ్ అవ్వకూడదు కోర్ట్స్ని? ఎందుకంటే ఇది అనవసరంగా యూత్ను తప్పుదో పట్టించడం కదా. ఖచ్చితంగా ఈ విషయంలో అక్కడెక్కడో ఢిల్లీలో ఏదో జరిగిందని చెప్పి 2025 ఆగస్టులో సంవత్సరం క్రితం కరెక్ట్గా దాదాపు 11 నెలల క్రితం ఎగ్జామ్ పూర్తయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇళ్లలో సంతోషంగా పిల్లాపాపలతో ఉన్నప్పుడు ఈయన ఒక 30 మందో 25 మందో డిస్గ్రంటెడ్ అంటారు, అంటే అసంతృప్తితో ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళ చేత మళ్ళీ పిటిషన్లు వేయించి ఆ పిటిషన్లు కూడా కొట్టేసిన తర్వాత లైవ్లో విద్యాశాఖ చూస్తున్న సెక్రటరీ ఐఏఎస్ సెక్రటరీ శశిధర్ గారు కావచ్చు, దాన్ని అజయ్ జైన్ గారు కావచ్చు, శాప్ ఎండి శ్రీమతి దాని భరణి గారు కావచ్చు, లైవ్లో ఒక్కొక్క కేసు తీసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత స్పష్టంగా అసలు ఈ కేసు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేకపోవడం కారణం ఏంటి, వాళ్ళ అప్లికేషన్ ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది స్పష్టంగా చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దమ్ముంటే ఆస్క్ హిమ్ టు అప్రోచ్ ది కోర్ట్. న్యాయస్థానానికి వెళ్ళమని చెప్పండి, ఏ మాత్రం గౌరవం ఉన్నా. సార్ మీరు ఇటు చెప్పారు, సంవత్సరం క్రితం నుంచి చెప్పారు, మేము 250 పిటిషన్లు వేసాము, అన్ని పిటిషన్లు కొట్టేశారు, మళ్ళీ మాకు డౌట్లు వచ్చాయి, ఏమంటే మేము అక్కడ ఢిల్లీలో ఏదో చూసాము, బలి జరిగింది సార్ అది, అందుకని మాకు డౌట్లు వచ్చేసాయి. ఇప్పుడు మాకు డౌట్ వచ్చింది సార్, నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా నేను మీ కోర్టులో వేస్తున్నాను అని వై కాంట్ యూ అప్రోచ్ ది కోర్ట్? ఎందుకు అప్రోచ్ కాడు? అంటే కోర్టు మీద నమ్మకం లేదా? ఎందుకంటే ప్రజలకు ఆయన మీద నమ్మకం లేదు, ఎందుకంటే ఆయనకు వచ్చింది కేవలం 15 సీట్లే కాబట్టి. సో ఆయన ప్రజలు నమ్మడు, కనీసం కోర్టులన్నా అడగమని చెప్పండి, లేదంటే హైకోర్టు ఇచ్చింది కదా సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్పండి, ఆస్క్ హిమ్ టు అప్రోచ్ ది సుప్రీంకోర్టు. సో ఎందుకంటే ఆయన ప్రజా న్యాయస్థానం రావడానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. సో ఇప్పుడల్లా ఆయన ప్రజా న్యాయస్థానానికి రాలేడు కాబట్టి ఆ స్కీమ్ దమ్ముంటే ధైర్యం ఉంటే లోకేష్ గారు చెప్పారు, ఎక్కడన్నా మా బాలయ్య బాబు డైలాగ్ టైప్లో చెప్పారు, ఎనీ ప్లేస్ ఎనీ టైం అన్నారు. సరే మీరు రారు, మీకు సిగ్గు బిడియం రారు, మీ బొత్సనో ఆయన చాలా బాగా మాట్లాడతారు కదా, మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు కదా ఆయన బొత్స గారు, ఆయన్నో ఇంకో ఎవరినో ఒకరిని మీ స్థాయిలో మీ గొప్ప నాయకుడు అన్న వ్యక్తిని పంపించండి, గవర్నమెంట్ వాళ్ళందరూ వస్తారు. అంటే మీరు చెప్పారే బొత్సగారు కనుక కాదు అంటే విజయ్ బొత్సగారు కనుక చర్చలకు రావడానికి సిద్ధపడితే లోకేష్ గారు రెడీనా?
మేమంటలేదు సార్, మేము జగన్ గారు చెప్పాం, జగన్ నాకు చేత కాదు, నాకంత స్థాయి లేదు అని ఆయన ఒప్పుకొని వేరే వాళ్ళన్నా పంపించమని చెప్పండి. ఆయన స్థాయి లేదని చెప్తే ఇంక మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు ఒక పార్టీ నేను నడపలేకపోతున్నాను, నాకు దీంట్లో అవగాహన లేదు, దీని మీద నాకు పెద్ద ఐడియా లేదు, మా బస్సు అయితే సూపర్ మాట్లాడతారు, సూపర్ చేస్తారు అని చెప్పి బస్సుగా అన్నో లేకపోతే ఇంకొకరినో, నాకు సడన్గా ఆయన చాలా సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, ఆయన బాగా వాగ్దాటి కలిగిన వ్యక్తి కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అందుకని నాకు నోట్లో ఆయన పేరు వచ్చింది సార్. సరే, ఇష్టం అంటే ఓకే విజయ్, ఒక్క నిమిషం పాషా గారు, గుడ్ ఈవినింగ్ అండి. పాషా గారు, ఇక్కడ ఢిల్లీలో అంటే అక్కడ